నేతలు పడే పాటలు అన్నీ ఇన్ని కావు. తాము కూర్చునే కుర్చీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు నేతల మధ్య జరిగిన ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. కుర్చీ నాకు సేమ్ కుర్చీ తెచ్చేవా తమాషా చేస్తున్నావా దిక్కి చేస్తున్నావా అంటే ఆయన పెద్ద ఇదని చెప్పి ఆ కుర్చీ చేస్తున్నావా కుర్చీలు ఇప్పుడు ఒకటి గౌరవించే విషయం గుర్తుపెట్టుకో. ఫస్ట్ నుంచి కూర్చున్నావు మేడం అడిగి చేరలేదా ఏం గౌరవ ఎమ్మెల్యే కేసే ఇదేనా మీరు అని చెప్పండి. సరే బిఫోర్ నువ్వు ఉండాలి, అది ఆలోచన బిఫోర్ ఉండాలి, ఆలోచన బిఫోర్ ఉండాలి. ఇప్పుడు మనం రాజకీయం ఇష్యూ కాదు, ఇది ఏమి అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి అఫీషియల్ మనం అందరూ కూడా చెప్పు. మేము ఒక ఎమ్మెల్యే వస్తుందని చెప్పి మేము లోపల ఆఫీస్ కూర్చుంటే మాట్లాడి ముందు కూర్చొని మళ్ళీ తను మాట్లాడి వెళ్ళిపోతుందా మేము గాంతులు గాయని కూడా మేము ముందు వచ్చి కూర్చుండేమా ఆఫీసులో మేము మరో గారు కుర్చీ నాకు సేమ్ కుర్చీ తెచ్చేవా తమాషా చేస్తున్నావా దిక్కి చేస్తున్నావా అంటే ఆయన పెద్ద ఇదని చెప్పి ఆ కుర్చీ చేస్తున్నావా కుర్చీలు ఇప్పుడు ఒకటి గౌరవించే విషయం గుర్తుపెట్టుకో. ఫస్ట్ నుంచి కూర్చున్నావు మేడం అడిగి చేరలేదా ఏం గౌరవ ఎమ్మెల్యే కేసే ఇదేనా మీరు అని చెప్పండి. సరే బిఫోర్ నువ్వు ఉండాలి, అది ఆలోచన బిఫోర్ ఉండాలి, ఆలోచన బిఫోర్ ఉండాలి. ఇప్పుడు మనం రాజకీయం ఇష్యూ కాదు, ఇది ఏమి అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి అఫీషియల్ మనం అందరూ కూడా. గద్వాల జిల్లా కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ, జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్లను అధికారులు ఆహ్వానించారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ కార్యక్రమానికి ముందుగానే హాజరై కుర్చీలో కూర్చున్నారు. మిగతా చైర్లలో స్థానిక నేతలు కూర్చున్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే డీకే అరుణ ఆలస్యంగా హాజరయ్యారు. అయితే అప్పటికే కుర్చీలు నిండిపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలోని కుర్చీ తీసుకొచ్చి అరుణకు వేశారు. ఆమె చైర్ జెడ్పీ చైర్మన్ కన్నా పెద్దగా ఉండటం జెడ్పీ చైర్మన్ కు ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడు ఒకటి గౌరవించే విషయం గుర్తుపెట్టుకో. ఫస్ట్ నుంచి కూర్చున్నావు మేడం అడిగి చేరలేదా ఏం గౌరవ ఎమ్మెల్యే కేసే ఇదేనా మీరు అని చెప్పండి. సరే బిఫోర్ నువ్వు ఉండాలి, అది ఆలోచన బిఫోర్ ఉండాలి, ఆలోచన